మనకి అరేంజ్ మ్యారేజెస్లో అమ్మాయిల ఫోటోలు మనం మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేస్తాం కదా. అప్లోడ్ చేశాక అబ్బాయిల పేరెంట్స్ వాళ్ళు అబ్బాయిలు చూసి కాల్ చేస్తున్నారు. వాళ్ళు కాల్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు అమ్మాయి చాలా బాగా నచ్చేసిందండి, అసలు క్వాలిఫికేషన్ కానీ మాకు అన్నీ బాగా సెట్ అయిపోయాయి, మాకు చాలా బాగా నచ్చేసింది. అన్న తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే కట్నం. మీరు ఎంత ఇచ్చుకోగలరు, మీరు ఎంతలో ఉన్నారు అని అడుగుతారు. మేము ఇంక ఇచ్చుకోగలం అని చెప్పిన తర్వాత ఫోన్ కట్ చేసేస్తున్నారు కొంతమంది, ఆర్ ఎల్స్ రిటర్న్ కాల్ ఉండదు కొంతమంది అయితే. ఇంకొంతమంది అయితే ఏం మాట్లాడతారంటే, ఇంకొంచెం పెంచొచ్చు కదా, మా రేంజ్కి చాలా తక్కువ, నాకు ముందు సంబంధం వాళ్ళు చాలా ఇస్తామని చెప్పారు, మరి అప్పుడు ఆ సంబంధమే మీరు యాక్సెప్ట్ చేసుకోవాల్సింది కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చారు. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, అబ్బాయిల పేరెంట్స్, మాకు ఏమంత అవసరం లేదండి, మా క్వాలిటీ చాలా ఉంది, కానీ మా వాళ్ళు అడుగుతున్నారు, మాకు చెప్పుకోవడానికి కొంచెం కావాలి కదా. అంటే చెప్పుకోవడానికి కావాలని చెప్పేసి మీరు ఒక ఫ్యామిలీని రిస్క్లో పెట్టేస్తారా? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, కొంతమంది ఇలా ఉన్నారు. 20s నుంచి ఇప్పటి వరకు చాలా చేంజెస్ అయ్యాయి. ఎన్ని చేంజెస్ అయినా కానీ అసలు చేంజే కాంది ఏమైనా ఉందంటే ఇది ఒకటే. ఏదో లవ్ మ్యారేజెస్లో అయితే కొంచెం కట్నం వద్దని చేసేసుకుంటున్నారు, కానీ అరేంజ్ మ్యారేజెస్లో మాత్రం ఇదైతే ఫుల్ చీటిపాట అంటారు కదా, అట్లా అవుతుందనమాట. మేము 4, 5, 6, 7 ఏందండి ఇది, ఏం జరుగుతుంది? ఊరకాయలు బేరాలు అయిపోయాయి ఆ అమ్మాయిల లైఫ్లో. ఇప్పటి వరకు అప్పు చేయని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఆడపిల్ల పెళ్ళి అంటే అప్పు చేసి ఇబ్బందులు పడుతున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది అమ్మాయిల బాధ, ఇన్నర్ వాయిస్ ఏంటంటే, మేము ఎంత సంపాదిస్తున్నాము, రేపు పెళ్ళయ్యాక ఈ సంపాదన అంతా వాళ్ళకే కదా, మా ఫ్యామిలీని వదిలేసి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం, మా ప్రపంచం వదిలేసి మేము వెళ్ళిపోతున్నాం, అయినా కట్నం ఇవ్వాలి, మేము ఇచ్చిన కట్నం వాళ్ళకి వద్దు, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత మేము తీసుకుని వెళ్ళాలి, ఎంత దారుణం అక్క ఇది అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి అసలు, ఏం సమాధానం చెప్పాలి? కట్నం అనేది అమ్మాయిల పేరెంట్స్ ఇస్తే తీసుకోండి, కాదని చెప్పట్లేదు, కానీ డిమాండ్ చేయొద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు. మేము చాలా బాధ గుండెలో పెట్టుకొని ఇంటి నుంచి బయటకు అడుగు పెడతాం. అంత సాక్రిఫైస్ చేసి వస్తున్నప్పుడు అబ్బాయిలు మీరు ఆలోచించాలి. 25లో బాగా చదువుకున్నాలే కదా మీరు మీ పేరెంట్స్ చెప్పుకోండి. మీరు ఒకసారి వాళ్ళకి, ఓకే అమ్మాయి చదువుకుంటుంది కదా, అంత ప్యాకేజ్ సంపాదిస్తుంది కదా, మనకు అంత కట్నం ఎందుకు మనం అంత కట్నం అడుగుతున్నామని యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ పేరెంట్స్ గైస్. మీరు ఒప్పించుకోండి మీ పేరెంట్స్ని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది మంచి అబ్బాయి మన ఇంటికి రావడం, మంచి అమ్మాయి మన ఇంటికి రావడం. ఈ అబ్బాయి మన అమ్మాయిని బాగా చూసుకోగలడా, ఈ అమ్మాయి మన ఇంటికి వస్తే మన అబ్బాయిని, మన ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకుంటుందా, మంచిగా ఉంటుందా, ఇవి చూసుకోండి. ఇవి ఇంపార్టెంట్, కట్నాలు కాదు, ప్యాకేజీలు కాదు.